నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒకటి వీళ్ళకి విధి విధానాలు ఇచ్చుండొచ్చు కాక దాన్ని ఇట్ క్యాన్ బి రివైజ్డ్. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఫోకస్ కాదు. ఎందుకంటే అడిగే వాళ్ళు లేరు, పట్టేవాళ్ళు లేరు. ఫోన్ ఏ ఊరమ్మా? గన్నవరం అమ్మా. ఆ విధంగా పోస్ట్ మ్యాన్ వ్యాకెన్సీ ఉన్నప్పటికీ కూడా అది చాలని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా మేము చాలా స్ట్రగుల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎస్టీలు లేకపోయినా ఆ ఏరియాలో ఉద్యోగాలు ఎస్టీలకు సంబంధించిన ఉద్యోగాలు 11 విఫలంగా వేస్ట్గా ఉన్నాయి కదా. మరి అన్ని అంతానే ఎస్టీలు కదా. ఇది ఎవరో బయట పెట్టారు. ఎస్టీ పీపుల్స్ వాళ్ళ యొక్క జీవన విధానం మనం హెల్ప్ చేయాలి. వాళ్ళని మనం హెల్ప్ చేయాలి. మనం ఈ స్థితిలో ఉన్నామంటే వాళ్ళు ఏ స్థితిలో ఉండాలో మనం తెలుసు. మానవులు దొరికిపోతుంటాం కూడా. ఎందుకంటే వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు ఎడ్యుకేట్ చేసి చదువుకున్న చాలా మంది ఉంటారు. ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఈ డబ్బులతో వాళ్ళకి ఎంత కుటుంబాలు బాగుపడతాయి కదా, కుటుంబాలు బాగుంటాయి కదా. వాళ్ళకి ఇది వేస్ట్ కదా. గవర్నమెంట్ కూడా మనమేం డబ్బులు ఇవ్వట్లేదు, గవర్నమెంట్ ఇస్తుంది. ఆ పోస్ట్ పికప్ చేస్తే మీకు ఆ వర్క్ లోడ్ తగ్గుతుంది, ప్లస్ వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉన్నారు. 10 కుటుంబాలు బతుకుతాయి కదా. మనం సమాజంలో చూస్తాం వాళ్ళు ఎలా ఉంటారు. వాళ్ళ పాపం వాళ్ళకి అమ్మాయిలు వాళ్ళకి మేలు చేయాల్సిన బాధ్యత ఉంది. అవసరం చెప్పింది కూడా అదే కదా. దానికోసమే ఒకేసారి ఇస్తారు సార్. చేస్తాం అన్ని ట్రైనింగ్ మాట్లాడుకున్నాను ఎస్టీ 11 ఓవరాల్గా ఎస్టేట్స్ మళ్ళీ
ఆపరేషన్ అని మీరు కరెక్ట్గా మీకు చెప్పారు మా అదే సార్ సీనియర్ ఆపరేషన్ Yes. ఏరియా కూడా లేదండి మెయిన్ ఏరియా కానీ ఆ ప్లేస్లో వేరే ప్లేస్లో ఉంది ఫ్యామిలీలో పనిచేసేవాళ్ళు లోకల్ చూడాలి Others were issued advising age on the qualification till the time that qualified to all the residents candidates are available. ఏమన్నా ఇక్కడ ఎస్సీ ఎస్టీలో అవైలబుల్ అయినంత వరకు క్వాలిఫికేషన్ ఏది రిలాక్స్ చేయమంటున్నారు. వాళ్ళు ఎస్సీ ఎస్టీ